పెద్దగా హై వోల్టేజ్లో జరిగిన ఎన్నికల ఫలితాలు మనం ఈరోజు చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్ కొనసాగుతోంది. షేక్పేట్లో కాంగ్రెస్ 62 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా చూస్తున్నాం. రెండో రౌండ్లో కూడా 127 ఓట్ల ముందంజలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి మనం ప్రిసైజ్గా చూస్తే కనుక బీఆర్ఎస్కు పోలైన ఓట్లు 8,864, కాంగ్రెస్కి 8,926 ఓట్లని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో జూబ్లీహిల్స్ బైపోల్ ప్రజా తీర్పు ఏ రకంగా ఉంది? తొలి రౌండ్లో కాంగ్రెస్ 62 ఓట్ల ఆధిక్యంలో కనిపిస్తోంది. తొలి రౌండ్లో 8,926 ఓట్లు కాంగ్రెస్కి పోలైతే బీఆర్ఎస్కు 8,864 ఓట్లు నమోదు ఇక్కడ పోలయ్యాయి. సో స్వల్ప మెజారిటీ మనం ఇక్కడ చూస్తున్నాం. బట్ యాజ్ రౌండ్స్ పెరిగే కొద్దీ మరి ఇది పెరుగుతుందా అనేది చూడాలి. పెరిగితే ఎవరికి పెరుగుతుంది, ఎవరు గెలవబోతున్నారని మాత్రం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అయితే బీజేపీ ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. ఇప్పటివరకు కౌంట్ అయిన పరిస్థితి చూస్తే కనుక రైట్. రెండో రౌండ్లో కూడా 127 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెసే ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది. రైట్, ఇక్కడ చూస్తే 8,926 ఓట్లు కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి 8,864 ఓట్లు మాత్రం ఇక్కడ లెక్కించారు. సో స్వల్ప ఆధిక్యం ఇక్కడ కాంగ్రెసే కనపరుస్తున్న పరిస్థితి. అయితే పోస్టల్ బ్యాలెట్లో కూడా కాంగ్రెసే కేవలం ఒక 32 ఓట్ల ఆధిక్యం కనపరిచింది. ఇప్పుడు ఈవీఎం ఓటింగ్ కూడా పోలింగ్ కూడా కౌంటింగ్ స్టార్ట్ అయిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. సో దీంట్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యం కనపరుస్తున్న పరిస్థితి. రైట్, సో బీజేపీ కౌంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదనే చెప్పాలి. రెండో రౌండ్లో కాంగ్రెస్కు 127 ఓట్ల ఆధిక్యం కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్ ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. రైట్, 10 రౌండ్లలో ఈ ఫలితం తేలిపోనుంది. 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే 58 మంది అభ్యర్థులు ఉన్న క్రమంలో సో ఇన్ని టేబుల్స్ ఏర్పాటు చేయవలసి వచ్చింది అని ఎన్నికల అధికారులు మాట్లాడడం కూడా మనం నిన్న చూసాం. ఇక ఒకసారి మా సాయి కిరణ్కి వెళ్దాం. మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ సిద్ధంగా ఉన్న సిచ్యువేషన్ ఏంటో అడిగి తెలుసుకుందాం గ్రౌండ్ నుంచి. సాయి కిరణ్ చెప్పండి, సెకండ్ రౌండ్లో కూడా 127 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉన్న నేపథ్యం కనిపిస్తోంది. షేక్పేట్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? హరి, మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటి రౌండ్లోనే కాంగ్రెస్ పార్టీ బోని కొట్టిందనే చెప్పొచ్చు. 62 ఓట్ల ఆధిక్యంతో మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ బోని కొట్టింది. సో రెండో రౌండ్ కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనిపిస్తుంది. మొత్తానికి 2 రౌండ్లు ముగిసేసరికి 127 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. సో మరి కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా ఇప్పటికే జోష్ ఉంది. కానీ ఇక్కడ ఒకవైపు రౌండ్గా కూడా హోరాహోరీగా కనిపిస్తుంది. మరి సైలెంట్ ఓటింగ్ ఖచ్చితంగా పడిందనే చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే మొదటి రౌండ్లో కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీకి 8,926 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి కూడా పోటాపోటీగా 8,864 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 62 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉందంటే ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ జరిగింది. అయితే పోలింగ్ రోజు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పిన ప్రకారం కాంగ్రెస్ పార్టీయే ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సైలెంట్ ఓట్ల మీద ధీమా వ్యక్తం చేసింది. ఆ సైలెంట్ ఓట్ల పడ్డటువంటి ఏదైతే ఆ నమ్మకం వాళ్లకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి చెప్పిన విధంగానే ఇక్కడ సైలెంట్ ఓట్లు పడ్డట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా 8,864 ఓట్లు, కేవలం 62 ఓట్ల కొంత తక్కువలోనే ఉంది బీఆర్ఎస్. మరి రెండో రౌండ్ వచ్చేసరికి కూడా అక్కడ కాంగ్రెస్ కనిపిస్తుంది. అంటే 2 రౌండ్లు ముగిసినా కూడా కేవలం 127 ఓట్లు మాత్రమే లీడ్ కనిపిస్తుంది. సో మరి ఏదైతే మొదట ఫస్ట్ రౌండ్ షేక్పేట డివిజన్కి సంబంధించినటువంటి పోలింగ్ బూత్లు ఓపెన్ చేశారు. మరి షేక్పేటలో కొంత బీఆర్ఎస్కు అనుకూలంగానే ఉన్నాయని మొదటి నుంచి చెప్పారు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో వచ్చిందంటే మిగతా ఏరియాలన్నీ కూడా అటు అయితే యూసుఫ్ గూడ, రహమత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ ఇవన్నీ కూడా కొంత పేదలు నివసించేటువంటి ఏరియాలు. ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ అక్కడే ఆయన స్వగృహం కూడా అక్కడే ఉంటుంది. సో మరి ఆయన పట్టున్నటువంటి ఏరియాలు మిగతా అన్నీ కూడా మరి అక్కడ కొంత కాంగ్రెస్కు లీడ్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉందనేటువంటిది అంచనా వేస్తున్నారు. సో మరి మొదటనైతే ఫస్ట్ రౌండ్లో మనకు చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ 62 ఓట్లతో లీడ్లో కనిపిస్తుంది. మరి ఇప్పటివరకు బీజేపీ అయితే పెద్దగా ఖాతా తెరిచినట్టు కనిపిస్తలేదు. కేవలం కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఓట్లు మాత్రమే, వారికి సంబంధించినటువంటి నెంబరింగ్ మాత్రమే మనకు బయటకు వచ్చింది. సో మరి ఇందులో కనుక చూస్తే ఊహించినట్టుగానే అటు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి చెందిన వాళ్ళు చెప్పినట్టు ప్రకారమే కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనిపిస్తుంది. సో మరి ఇప్పటివరకు 2 రౌండ్లు పూర్తయ్యాయి. 2 రౌండ్లు పూర్తయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ 127 ఓట్లతో లీడ్లో కనిపిస్తుంది. మరి మొత్తం 10 రౌండ్లు ఉన్నాయి. అంటే 2 రౌండ్లలో లీడ్లో కాంగ్రెస్ పార్టీ కనిపించింది. ఇంకా 8 రౌండ్లు ఉన్నాయి. సో ఈ 8 రౌండ్లకు సంబంధించి కూడా మొత్తంగా అటు వెంగళరావు నగరు, మధురాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్ కూడా ఇట్లాంటి ఏరియాలన్నీ కూడా ఉన్నాయి. ఎర్రగడ్డ, బోరబండ ఇట్లాంటి కొంత మాస్ ఏరియాలలో ఓటింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదైంది. యూసుఫ్ గూడ లాంటి ఏరియాలో చాలా తక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. సో మరి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టుంది. అక్కడ నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు పోటీ చేసినప్పుడు కూడా ఆయనకి
ఇండివిజువల్గా ఆయన పర్సనల్ ఓటింగ్ కూడా అక్కడే ఎక్కువగా కూడా జరిగింది. మరి ఈసారి ఏ విధంగా ఉంటుంది, మిగతా 8 రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో వస్తుందా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. సో మరి మొత్తానికైతే అటు 2 రౌండ్లు ముగిసేసరికి అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లీడ్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హరి, ఆల్ రైట్ సాయి కిరణ్. సో అది షేక్పేట్ నుంచి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇచ్చిన అప్డేట్. సెకండ్ రౌండ్లో కూడా ఎస్ అఫ్ కోర్స్ స్వల్ప ఆధిక్యం అయినప్పటికీ 127 ఓట్లతో కాంగ్రెస్ ముందంజలో ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇక మిగతా 8 రౌండ్స్లో ఈ భవితవ్యం తేలిపోనుంది. అయితే ప్రస్తుతానికి బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుంది అనుకున్న షేక్పేట్లో కూడా కాంగ్రెసే ముందంజలో ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. సో మిగతా 8 రౌండ్స్లో మరి ఎంత మెజారిటీతో ఎవరు ముందుకు వెళ్ళబోతున్నారు, గెలిస్తే కనుక ఎంత మార్జిన్తో గెలుస్తారు అనేది కూడా ఉత్కంఠ రేపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్. రైట్, బీహార్ అయితే ఒకసారి బీహార్ వైపు చూద్దాం. బీహార్ దంగల్లో ఎన్డీఏ దూసుకెళ్తున్నట్టుగా అప్డేట్. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుండగా ఎర్లీ ట్రెండ్స్లో బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తోంది. మెజార్టీలో 100 మార్క్ చేరుకుంది ఎన్డీఏ. ఇక ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ వెనకబడింది. యాదవ్ బెల్ట్లోని ఆర్జేడీ స్ట్రాంగ్ హోల్స్లో కూడా బీజేపీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఇక మిథిలాంచల్లో కమల దళం టాప్ గేర్లో కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఇక సీమాంచల్ కూడా ఒక క్రూషియల్ ఏరియాగా చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎంఐఎం కూడా ఉంటుంది, ఆర్జేడీ అలాగే బీజేపీ. గత ఎన్నికలు చూసుకుంటే కనుక సీమాంచల్లో కేవలం ఆర్జేడీ కానీ ఇటు ఎంఐఎం నిల్చుంటే వాళ్ళకి ఆధిక్యత ఉంటుంది అనుకున్నప్పటికీ బీజేపీ కిషన్గంజ్ అవ్వచ్చు, మహువా అవ్వచ్చు, అలాగే కతార్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలిచిన పరిస్థితి మనం 2020 ఎన్నికల్లో మనం చూసాం. సో ప్రస్తుతం ఎలా ఉండబోతుంది ట్రెండ్స్ అనేది చూడాలి. ఎందుకంటే ముఖ్య రాహుల్ గాంధీ క్యాంపెయినింగ్ చేసింది కూడా కేవలం సీమాంచల్లోనే ఎంఫసైజ్ చేశారు. ఆయన మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కనిపించిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఎంఐఎం కూడా చాలా ఆశాభావంగా ఉంది. వాళ్ళకి కావాల్సింది ఒక 4-5 సీట్లు అంటే ఖచ్చితంగా వాళ్ళు తెప్పించుకుంటారు. రైట్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీమాంచల్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, మిగతాది మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఎన్డీఏ మాత్రం ప్రస్తుతం ముందుకు దూసుకెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మరి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే వెలువరించాయో అవే ఎగ్జాక్ట్ పోల్స్ కాబోతోందా అనేది కూడా చూడాల్సిన అంశం కనిపిస్తోంది. పోల్ ఆఫ్ ద పోల్స్ అని కూడా అంటారు. వీటన్నిటిలో కూడా ఎన్డీఏకే అందరూ కూడా ఎన్డీఏనే గెలుస్తుంది అని అంచనా వేసిన నేపథ్యంలో మరి ఆ దిశగానే ప్రస్తుతం కనబడుతున్న ట్రెండ్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఢిల్లీ వెళ్దాం, మా కరెస్పాండెంట్ వెంకటేష్ గారు మాట్లాడదాం. వెంకటేష్, వాట్ యు హ్యావ్ ద అప్డేట్స్? బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. ఇప్పటికే 132 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో దూసుకుపోతుండగా మహాగఠబంధన్ కూటమి 66 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. సో క్లియర్ గా ఎగ్జిట్ పోల్ ఫలితాలను అదే రకంగా ఎగ్జాక్ట్ పోల్ ఫలితాల్లో కూడా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. స్పష్టంగా ఎన్డీఏ కూటమి కంప్లీట్ ఆధిక్యాన్ని కనబరుస్తుంది. వరుసగా మరోసారి నితీష్ కుమారే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. అన్ని రీజియన్స్ లో ఉన్న దాదాపు మిథిలాంచల్ గాని, మగధ్ గాని ఇటువంటి కీలకమైనటువంటి రీజియన్స్ అన్నింటిలో కూడా బీజేపీ అలాగే జేడీయూ 2 పార్టీలు కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాయి. ఇటు మహాగఠబంధన్ కూటమిలో ఆర్జేడీ మినహా మిగిలిన పార్టీలు పెద్దగా పర్ఫార్మెన్స్ కనబడడం లేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం సింగిల్ నెంబర్ డిజిట్ కు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. దాదాపు 60 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. కానీ ఫలితాల్లో చూస్తే మాత్రం 7-8 సీట్లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఇటు ఆర్జేడీ మాత్రం చాలా గట్టి పోటీ ఇస్తూ ఆర్జేడీ మంచి ఆధిక్యాన్ని మహాగఠబంధన్ కూటమిలో కనబరుస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా మనం చూస్తే క్లియర్ గా ఏదైతే స్టెబిలిటీగా గవర్నెన్స్ ఇస్తున్నటువంటి నితీష్ కుమార్ కు మరోసారి బీహార్ ప్రజలు మనకు పట్టం కట్టే దిశగానే ఫలితం ఇచ్చినట్టు తెలుస్తుంది.